మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏం చేస్తున్నావు? అసలు నువ్వు దేనికోసం కాల్ చేసావు? కాజ్ లేకపోతే కాల్ చేయకూడదా? గుర్తొచ్చామని ఫోన్ చేసుకోవడానికి మనం స్నేహితులం కాదు. గుర్తు చేసుకొని మరీ ఫోన్లు చేసుకోవడానికి ప్రేమికులం కూడా కాదు. గుర్తొచ్చినా రాకపోయినా కంపల్సరీ కాల్ చేసుకోవడానికి మన మధ్య ఏ రిలేషను లేదు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ అండ్ అగైన్. ఈ మాటల కోసమే అమ్మాయిలు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. మరి నేను మాత్రం ఎందుకు ఫోన్ చేయకూడదు? నీతో ఎందుకు నా మనసులో విషయాలు షేర్ చేసుకోకూడదు? నేను నీకు అమ్మాయిలా కనిపించట్లేదా? నువ్వు నాకు ఎలా కనిపించినా నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. సరే, నాకు వారాహి ఫోన్ చేస్తుంది. బాయ్. వారాహి ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేస్తావా? నా ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా దానికి రెస్పాండ్ అవుతున్నావు. సుప్పిని సంఖ్యలకు ఎందుకు రెస్పాండ్ అవుతారు? నా పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడావంటే. పర్సనల్ మ్యాటరా? చరణ్ గారు, మీ పర్సనల్ మ్యాటరా? నీకు పొంగు పోసింది కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు. నేను నార్మల్గా ఉన్నా నువ్వు నన్నేం అనలేవు. ఎందుకంటే ఇప్పుడు నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది కదా. నా వీక్నెస్సా? అంటే చరణ్ గారి మీద నీ ఫీలింగ్స్ ఉంటే అది నువ్వెవరికైనా చెప్తావని నేను నీకు భయపడాలా? అయితే నీ ఫీలింగ్ ని మీ అమ్మ ముందు బయటపెట్టి చూస్తాను. నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు సంబంధం లేని మ్యాటర్స్లో కలుగు చేసుకున్నావంటే ఊరుకోను. రేఖ, ఏమైంది? తను ఇక్కడేం చేస్తుంది? అమ్మా, నేను అదే చెప్తున్నాను. హాసినికి ఇలా ఇల్లంతా తిరగకూడదు, తను గదిలోకి వెళ్ళమని చెప్తున్నాను. తను నన్ను వెళ్ళమని చెప్పడానికంటే ముందు ఒక పెద్ద విషయాన్ని తను మీకు చెప్పలేకపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటది రేఖ? చెప్పు. అమ్మా, అది నా తర చెప్పు రేఖ. హాసినితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరితోనో ఏదో చెప్పాలనుకుంటున్నావంటోంది. ఏంటా విషయం? ఎవరితో ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మా, అది ఏమైంది అరుంధతి? చెప్పు రేఖ. నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే నీ గుండెల్లో ఏదో నిజం ఉంది. ఆ నిజం నీ పెదవుల్ని దాటి బయటికి రావట్లేదు అంటే అది తప్పై ఉండాలి. అమ్మా, నేనే తప్పు చేయలేదు. తప్పు కాకపోతే హాసిని నీ మీద గొంతు పెంచి ఎలా మాట్లాడగలుగుతుంది? ఒక్క విషయం గుర్తుంచుకో రేఖ,
మనం ఒకరి ముందు తల దించాల్సి వస్తే ఆ మనిషి నిన్ను ప్రేమించే మనిషి అయి ఉండాలి. నువ్వు ద్వేషించే మనిషి ముందే నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయావు అంటే అది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం అని అర్థమవుతుంది. చెప్పు రేఖ, ఏంటది? ఆ మనిషికి తెలిసినా పర్వాలేదు, మీ అమ్మకి మాత్రం తెలియకూడదు అనుకుంటున్న ఆ విషయం ఏంటది? అమ్మా, ఏం లేదమ్మా. నీకు తెలియకుండా దాచాలని నేనెందుకు అనుకుంటాను? మరైతే చెప్పు. చెప్పు రేఖ. అమ్మా, నేను అదే నేను ప్రేమించానమ్మా. ఎవరు? అదే చరణ్. అమ్మా, ఇది చరణ్ మీద ఇన్ఫాక్చువేషన్తో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పటికిప్పుడు అనుకున్నది కూడా కాదమ్మా. చాలా రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేసి అతని మనసు, బుద్ధి అన్నీ తెలుసుకొని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. అంటే నిర్ణయం చేసుకున్నావన్నమాట. నీ తల్లికి గాని అన్నకి గాని పెద్దవాళ్ళకెవ్వరికీ చెప్పకుండా నువ్వే నిర్ణయం చేసుకున్నావన్నమాట. అమ్మా, లేదమ్మా, నీకు చెప్పకుండా నేనేమీ చేయనమ్మా. నీకు ఖచ్చితంగా చెప్పాలని అనుకున్నానమ్మా. ఎప్పుడు చెప్తావు? నువ్వు ఫిక్స్ అయిపోయాక చెప్తావా? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తావా? లేదమ్మా. మాట్లాడుకో. మాట్లాడకు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి విక్కీ ఇది? నేను మీ జీవితాలని ఓ గొప్ప స్థాయిలో ఉంచాలని పెళ్లి, కెరియర్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇలా తన ఇష్టం వచ్చినట్టు ప్రేమించేస్తుందా? అమ్మా, చరణ్ నీకు నచ్చుతాడనే ధైర్యంతోనే ఇష్టం పెంచుకున్నానమ్మా.